సైన్స్ అండ్ టెక్నాలజీ ఏప్రిల్ 2017 ఏప్రిల్ 3న ప్రపంచంలోనే ఫస్ట్ టైం ముగ్గురు జనకుల శిశువు అంటే 3 పేరెంట్స్ టెక్నిక్ని జననానికి తోడ్పడడానికి ఐవీఎఫ్ విధానానికి సంబంధించిన వివరాలను అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. దీంతో వంశపారంపర్యంగా మైటోకాండ్రియల్ రుగ్మతలు కలిగిన కుటుంబాలు ఆరోగ్యవంతులైన సంతానాన్ని పొందే మార్గం సుగమమైంది. ఏ విధంగా ముగ్గురు జనకుల శిశువు విధానాన్ని ఐవీఎఫ్ విధానాన్ని ఎవరు విశదీకరించారు? అమెరికా శాస్త్రవేత్తలు. దేనికోసం? వంశపారంపర్యమైన మైటోకాండ్రియా రుగ్మతల నుంచి విముక్తి పొందడి ఆరోగ్యవంతులైన శిశువుల జననానికి ఈ మార్గం సహాయపడుతుంది. దానికోసం మొదటగా ఫస్ట్ తల్లి అండం నుంచి కేంద్రక జన్యు క్రమాన్ని ఆరోగ్యకరమైన మైటోకాండ్రియాలు కలిగిన దాత అండంలోని సైటోప్లాజ్మోలోకి మార్పిడి చేశారు. ఇందుకోసం ఎలక్ట్రోఫ్యూజన్ విధానాన్ని ఉపయోగించారు. ఈ అండాన్ని తర్వాత తండ్రి వీర్యంతో ఫలదీకరణ చెందించి తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టారు. న్యూయార్క్లోని న్యూ హోప్ ఫెర్టిలిటీ కేంద్రం శాస్త్రవేత్తలు మైటోకాండ్రియల్ మార్పిడి చికిత్సను ఉపయోగించారు. నెక్స్ట్ ఏప్రిల్ 4న ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో అద్భుత ఫలితాలు ఇవ్వగల 2 నూతన ఔషధాలను బాబా అణుపరిశోధన కేంద్రం బార్క్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఆహార పదార్థాల్లో ఉపయోగించే జాపత్రి మొక్కలు ఫలాల గుజ్జును ఉపయోగించి వాటిని తయారు చేశారు. ఎలుకలపై ఈ ఔషధాలతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు. ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యూరోబ్లాస్టోమా, మెడ వెన్నుముక్కల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్, న్యూరోబ్లాస్టోమా, మెడ వెన్నుముక్కల్లో నాడీ కణాల క్యాన్సర్ కణాల పెరుగుదలను అవి ప్రభావవంతంగా నిరోధించినట్లు తెలిపారు. నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా నీటి కొరతకు తీర్చే దిశగా బ్రిటన్లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అద్భుతాన్ని ఆవిష్కరించారు. సముద్రపు నీటిని స్వచ్ఛమైన తాగునీరుగా మార్చగల గ్రాఫిన్ జల్లెడను వారు సృష్టించడం జరిగింది. సాధారణంగా నీరు తగిలినప్పుడు గ్రాఫిన్ ఆక్సైడ్ పొరలు కాస్త ఉబ్బుతాయి. దీంతో నీటితో పాటే చిన్న చిన్న అణువులు, లవణాలు పొరల నుండి వెళ్ళిపోతాయి. భారీ అయాన్లు అణువులు మాత్రమే వేరుపడతాయి. అయితే నీరు తగిలినప్పటికీ ఉబ్బకుండా ఉండగల గ్రాఫిన్ ఆక్సైడ్ పొరలను శాస్త్రవేత్తలు తాజాగా తయారు చేశారు. వాటిలోని సూక్ష్మ నేలికలను ఈ నీటి అణువులతో చేరి లవణాలు విజయవంతంగా వడపోశాయి. సో మనకి ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం, సముద్రపు నీటిని స్వచ్ఛమైన తాగునీరుగా మార్చే పరికరం పేరేంటి? గ్రాఫిన్ జల్లెడ. దీనిని ఎవరు సృష్టించారు? బ్రిటన్లో మాంచెస్టర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఏప్రిల్ 5న కరువు పరిస్థితులను అధిగమించి అధిక దిగుబడులనిచ్చే జన్యు మార్పిడి విధానంతో వరి వంగడాలను జపాన్లోని కేరిస్ సుస్థిర వనరుల విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. నెక్స్ట్ ఏప్రిల్ 6న భారత్, రష్యా ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించిన కూడంకులం యూనిట్ 1 నిర్వహణ బాధ్యతను ఇక నుంచి భారతదేశానిదే అని మాస్కోలోని అడ్వాన్స్ సెమీ కండక్టర్ ఇంజనీరింగ్ ASE సంస్థ ప్రకటించింది. రష్యా అణు ఇంధన కార్పొరేషన్ రోసాటంకు ఇది అనుబంధ విభాగం. ఏప్రిల్ 7న పారదర్శకమైన బయోసెన్సార్లతో కూడిన కాంటాక్ట్ లెన్స్ను అమెరికాలోని అరెగన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇవి చర్మానికి కోత పెట్టే అవసరం లేకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను పరిశీలించడానికి, ఇతర జబ్బుల ఆనవాళ్లను గుర్తించడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. పారదర్శకమైన బయోసెన్సార్లతో కూడిన కాంటాక్ట్ లెన్స్ను ఎవరు అభివృద్ధి చేయడం జరిగింది? అమెరికాలోని అరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దీనికి ఉపయోగం ఏంటి? ఇవి చర్మానికి కోత పెట్టే అవసరం లేకుండా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను మరియు ఇతర జబ్బుల ఆనవాళ్లను గుర్తించడానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే కృత్రిమ క్లోమాన్ని అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీ నిపుణులు తయారు చేశారు. దీన్ని శరీరంపై అమర్చుకుంటే ఇన్సులిన్ క్రమంగా విడుదల చేస్తుంది. టైప్ 1 మధుమేహ బాధిత చిన్నారులకు ఇది ఉపయోగపడుతుందని దీన్ని స్మార్ట్ క్లోమ్గా పిలుస్తున్నారు.
ఏప్రిల్ 14న అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో వ్యాధి నిర్ధారణ జరపగల సరికొత్త సాంకేతికతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. షెర్లాక్ స్పెసిఫిక్ హై సెన్సిటివ్ ఎంజైమాటిక్ రిపోర్ట్ అన్లాకింగ్గా పిలిచే ఈ సాంకేతికను CRISPR అనే జన్యు కత్తెర విధానం ఆధారంగా పనిచేస్తుంది. రోగి నుంచి సేకరించిన నమూనాలో వ్యాధి సంబంధిత RNA, DNA అణువు ఒక్కటి ఉన్నా తేలికగా గుర్తిస్తుంది. రోగుల మృతం రక్తనాళికలోని జీకా వైరస్ను షెర్లాక్ ద్వారా శాస్త్రవేత్తలు ఇప్పటికీ విజయవంతంగా గుర్తించారు. ప్రత్యేకంగా తయారు చేసిన పేపర్తో చేసే పరీక్షకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. సాగరాల్లో చోటు చేసుకుంటున్న ప్రక్రియలు పరిశీలించడానికి భారత శాస్త్రవేత్తలు ఒక రోబోటిక్ను అభివృద్ధి చేశారు. దీన్ని 0 నుంచి 200 మీటర్ల లోతు వరకు ఎక్కడైనా అమర్చవచ్చు. శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి CSIR, జాతీయ సముద్ర పరిశోధన సంస్థ NIO పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఈ వేదికకు సీబెడ్ రెసిడెంట్ ఈవెంట్ ప్రొపైలర్ అని పేరు పెట్టారు. సముద్రంలో అప్వెల్లింగ్ అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. ఇందులో సాగర లోతుల్లోని చల్లటి పోషక పదార్థాలతో కూడిన నీరు ఉపరితలంపైకి వస్తుంది. ఇది ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో చోటు చేసుకుంటుంది. మత్స్య సంపద పర్యావరణంపై ఇది ప్రభావం చూపిస్తుంది. తాజా రోబోటిక్ వేదిక ద్వారా ఈ పరిణామాన్ని పర్యవేక్షించవచ్చు. ఏప్రిల్ 20న మనకు ప్రపంచంలోని ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భూమి లాంటి గ్రహాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన భూమి కంటే 7 రెట్లు పెద్దది. సూపర్ ఎర్త్గా దీన్ని గుర్తించారు. సౌర కుటుంబం వెలుపల జీవాన్ని కనుక్కోవడానికి జరుపుతున్న అన్వేషణకు ఇది అద్భుతమైన లక్ష్యం అవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. LHS 1140b అనే ఒక గ్రహం మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మాతృతార చుట్టూ ఉండే గోల్డీ వ్యాక్స్ జోన్లో ఇది పరిభ్రమిస్తుంది. ఫలితంగా ఆ గ్రహంపై ద్రవ రూపంలో నీటి ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించడం జరిగింది. LHS 1140b గ్రహం అరుణ మరుగుజ్జు గ్రహ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఈ గ్రహానికి దాని మాతృతారకు మధ్య ఉన్న దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 10 రెట్లు తక్కువ. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినది, భూమిని పోలి ఉన్న మరొక గ్రహం పేరు LHS 1140b. దీని మాతృగ్రహం చుట్టూ ఉండే పొర గోల్డీ వ్యాక్స్ జోన్. LHS 1140b గ్రహం అరుణ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఇది ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది? అరుణ మరుగుజ్జు గ్రహ నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. నెక్స్ట్, చిట్టి రోబో చిరుతను నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం జరిగింది. చిట్టి రోబో చిరుత ఎవరు అభివృద్ధి చేశారు? నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు. నిజమైన చిరుత పరుగు కోసం ఉపయోగించుకునే శక్తి కంటే కేవలం 15% ఎక్కువ శక్తిని ఈ రోబో ఉపయోగిస్తుంది. చిరుతలు వేగంగా పరిగెత్తడం, ఎక్కువ దూరం గంతులు వేయడం వంటి వేగం వాటిలో వెన్నెముక పాత్ర కీలకమని తమ విశ్లేషణలో తేలినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తదనుగుణంగా వాటి వెన్నెముక లాంటి పనితీరు కనబర్చే స్ప్రింగ్ను తాజా రోబోలో అమర్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చిరుతల కండరాల్లో అధిక శక్తి నిల్వ ఉంటుందని, అందుకే రోబో కాళ్ళలోనూ స్ప్రింగ్లను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, చిట్టి రోబో చిరుతను అభివృద్ధి చేసింది ఎవరు? నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు. జన్యు మార్పిడి ప్రక్రియను ఉపయోగించి ఎర్రటి కళ్ళను కందిరీగను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. ఎర్రటి కళ్ళున్న కందిరీగను సృష్టించింది ఎవరు? అమెరికా. జన్యువులను వేరు చేసే CRISPR సాంకేతికను పరాన్న జీవులైన అంప్యూలెక్స్ కంప్రెస్ కందిరీగలపై విజయవంతంగా ఉపయోగించవచ్చని నిరూపించేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ ప్రయోగం చేపట్టారు. ఏప్రిల్ 21న బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణికి సంబంధించిన భూతల దాడి రకాన్ని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో తేగ్ యుద్ధ నౌక నుంచి ఉపయోగించిన ఈ అస్త్రం నేల మీదున్న లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించింది. దేశంలో ఈ తరహా క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. సముద్రం నుంచి నేలపై లక్ష్యాలను దాడి చేసే సత్తా ఇప్పటి వరకు అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాకు మాత్రమే ఉంది.
నెక్స్ట్, భారత నౌకాదళంలో ప్రధానమైన కోల్కతా, రణ్వీర్, తేగ్ తదితర తరగతులకు చెందిన యుద్ధ నౌకల నుంచి ఈ భూతల బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు. సముద్రంలో సురక్షిత దూరంలోనే ఉంటూనే శత్రువుకు సంబంధించిన భూభాగంలోని ఎంపిక చేసిన ప్రదేశాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసిన సామర్థ్యం భారత్కు లభించింది. ఏప్రిల్ 23న రాగిరేకుల కంటే 50 రెట్ల దృఢమైన పదార్థాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. వెంట్రుకల్లో 1000వ వంతు పలుచని సూక్ష్మ కార్బన్ గొట్టాలను దీనిలో ఉపయోగించారు. అధిక విద్యుత్ వాహకతతో కలిగిన ఈ పదార్థం స్మార్ట్ వస్త్రాలు, స్మార్ట్ చర్మానికి బాటలు వేస్తుంది. నెక్స్ట్, ఏప్రిల్ 27న నేరేడు పండ్లలోని సహజ సిద్ధ వర్ణద్రవ్యాన్ని ఐఐటి రూర్కే పరిశోధకులు సౌర ఘటాల్లో ఉపయోగించారు. నేరేడు పండ్లలోని సహజ సిద్ధ వర్ణద్రవ్యాన్ని ఐఐటి రూర్కే పరిశోధకులు సౌర ఘటాల్లో ఉపయోగించారు. టైటానియం పూత పూసిన భిన్న ఫ్లోటో ఆనోడ్ పొరలతో ఈ బ్యాటరీ తయారు చేశారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నేరేడు పండ్లలోని సహజ సిద్ధ వర్ణ ద్రవ్యాన్ని ఏ పరిశోధకులు ఉపయోగించారు? ఐఐటి రూర్కీ. దేనిలో? సౌర ఘటాల్లో. టైటానియం పూత పూసిన భిన్న ఫోటో ఆనోడ్ పొరలతో ఈ బ్యాటరీలు తయారు చేశారు. ఫోటో ఆనోడ్ వర్ణ ద్రవ్య పొరలుంటాయి. ఫోటో ఆనోడ్లో ఈ వర్ణ ద్రవ్య పొరలుంటాయి. ఇవి సౌరకాంతిని గ్రహిస్తూ విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడతాయి. నేరేడు పండ్ల నుంచి ఈ వర్ణ ద్రవ్యాన్ని ఇథనాల్ సహాయంతో సేకరించారు. ఈ విధానికి తయారు చేసిన బ్యాటరీలు శిలాజ ఇంధనాన్ని చక్కగా ఉపయోగపడుతుంది. భూమి మొత్తం మంచుతో నిండి ఉంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉన్న ఒక గ్రహాన్ని అమెరికా శాస్త్రవేత్త సంస్థ నాసా కనుక్కుంది. ఇది మనకు 13,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుడి నుంచి ఎంత దూరంలో భూమి పరిభ్రమిస్తుందో ఇంచుమించుగా అంతే దూరంలో హిమమహ గ్రహం, మంచుతో కూడినటువంటి ఈ గ్రహం తన మాతృతార చుట్టూ వస్తుంది. అయితే సదరు నక్షత్రం చాలా చిన్నగా ఉంది. మన సూర్యుడితో పోలిస్తే దాని ద్రవ్యరాశి 7.8% మాత్రమే ఉంటుంది. మైక్రో లెన్సింగ్ అనే విధానం ద్వారా ఈ గ్రహాన్ని కనుక్కున్నారు. ఈ ప్రక్రియ ద్వారా వెలుగు చూసిన అత్యంత చిన్న గ్రహం ఇదే కావడం విశేషం. సో ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, భూమి మొత్తం మంచుతో నిండి ఉంటే అది ఎలా ఉంటుందో అటువంటి గ్రహాన్ని కనుక్కున్నది ఎవరు? నాసా. ఇది ఈ మంచుతో కూడిన ఈ గ్రహం మనకు ఎంత దూరంలో ఉంది? 13,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సూర్యుడి నుంచి ఎంత దూరంలో భూమి పరిభ్రమిస్తుందో ఇంచుమించుగా ఇది కూడా అంతే దూరంలో తన మాతృతార చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ మాతృతార, ఆ నక్షత్రం చాలా చిన్నగా ఉంది. మన సూర్యుడితో పోలిస్తే దాని ద్రవ్యరాశి 7.8% ఉంది. మైక్రో లెన్సింగ్ అనే విధానం ద్వారా ఈ గ్రహాన్ని కనుక్కున్నారు. ఇవి ఏప్రిల్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.